సినిమాల్లో హీరో, నిజ జీవితంలో విలన్. అయితే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఇదే అని చెప్పవచ్చు. ఏదైతే హీరో అయిన ధర్మ మహేష్ తన భార్యను తీవ్రస్థాయిలో వేధింపులకు గురి చేయడం, అంతేకాకుండా కొట్టడం, తర్వాత ఆమెను ఎప్పటికప్పుడు ఇబ్బందులకు గురి చేయడం ఈ చేస్తున్న నేపథ్యంలో భార్య గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపైన వరకట్న వేధింపులు కావచ్చు, హరాస్మెంట్ కావచ్చు, లేకుంటే దాడి చేసిన వీటన్నిటికి సంబంధించి హీరో ధర్మ మహేష్ పైన పోలీసులు కేసు నమోదు చేస్తారు. విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతానికి డిజైనరు తర్వాత ఆమె పత్ని, అదైతే మహేష్ సంబంధించిన పత్ని మనతో గౌతమ్ మనతో ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ధర్మ మహేష్ సంబంధించి విషయం ఏంటి, మీ ఇద్దరికి ఎలా పరిచయము, అసలు మీ మధ్యలో ఉన్న గ్యాప్ ఏంటి? సార్ మాకు 2013 నుంచి పరిచయం సార్. లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్, అంటే పేరెంట్స్ సమక్షంలోనే జరిగింది. బట్ అతనికి కొంచెం హీరో అయ్యాను, కొంచెం ఐడెంటిటీ వచ్చింది అనే పాయింట్ నుంచి బాగా విమెనైజర్ అయిపోయాడు. అండ్ వాళ్ళ సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులే కానీ, లేకపోతే అతని లైఫ్లో ఈ కొంతమంది ఫేమ్ ఉన్న అమ్మాయిలే కానీ అందరూ రెగ్యులర్గా ఫ్లాట్కి రావటం, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ పెట్టడం, నన్ను ఎక్స్ప్లాయిట్ చేయటం. వాళ్ళ పేరెంట్స్ ఏమో నువ్వు 100 కోట్లు అన్న తెచ్చావా, నీకెందుకు, నిన్ను నీ బిడ్డని బయటకు ఎందుకు చూపించాలి, మా మా అబ్బాయికి తగ్గ స్థాయి నీకు లేదు అనే మాటలు మాట్లాడటం, ఇవన్నీ చేస్తున్నారు. సో నాకు లీగల్ సిస్టమ్ మీద చాలా నమ్మకం ఉంది. ఇలాంటి వ్యక్తులు ఎంత రౌడీజం చేసినా ఏం చేసినా ఉమెన్కి ప్రొటెక్షన్ ఉంది. అండ్ మోర్ ఓవర్ లీగల్ సిస్టమ్ ప్రకారం వీళ్ళు చేస్తుందంతా ఇల్లీగల్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ కాబట్టి నాకు న్యాయం జరుగుతుంది అనే పాయింట్లో నేను కేసు ఫైల్ చేశాను సార్. మీ ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్స్ ఏంది, ఎందుకు గొడవలు స్టార్ట్ అయినాయి? అది నిజంగా మీరు చూస్తే అతను ఒక హీరో, తర్వాత మీరు ఒక డిజైనర్, మీ మధ్యలో ఎలా పరిచయం అయింది, గొడవలు ఎందుకు వచ్చాయి? సార్ నేను యాక్చువల్లీ ఆంట్రప్రెన్యూర్ సార్, డిజైనర్ కాదు. సో అతనికి నాకు మెయిన్ గ్యాప్స్ రావడానికి కారణం మేబీ అత్యాసేమో సార్, అతనికి ఉన్న అత్యాసేమో. ఎందుకంటే అతనికి ఏది తక్కువ అవ్వలేదు నాతో ఉన్నంతకాలం. అన్నీ బాగానే జరిగాయి, అన్నీ మంచిగానే జరిగాయి, తక్కువైందైతే ఏమీ లేదు. సో అతనికి ఉన్న అత్యాస, అతనికి ఉన్న ఈ చెడు అలవాట్లు, వ్యసనాలు, చెడు బుద్ధులు, చెడు ఇన్ఫ్లుయెన్స్, తల్లిదండ్రి పెడుతున్న ఫీడింగ్, అక్క నేర్పిస్తున్న చెడు అలవాట్లు, వీటన్నిటి వల్ల వాళ్ళందరూ నేర్పించిన అతనైతే ఏం పసిపాపే కాదు. సో అతను మామూలోడు కాదు, తక్కువోడు కాదు. ఇవన్నీ తీసుకొచ్చి నేను ఒక ఆడదాన్ని, నేనేం చేయలేను, పైగా బిడ్డున్నాడు కాబట్టి భయపడతాను అనే పాయింట్లో నన్ను చంపుతాను, నరుకుతాను, నిన్నేదో ఒకటి చేసేస్తాను అని విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. మరి ఇతనికి లీగల్ సిస్టమ్ ఎలా అప్లికబుల్ అవుతుంది, ఏం జరుగుతుంది అనేది నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. నేను చాలామందిని అప్రోచ్ అయ్యాను, మా ఇద్దరి మధ్యలో పెద్ద మనుషులను అప్రోచ్ అయ్యాను, లేకపోతే ఎవరూ కూడా అతన్ని కంట్రోల్ చేయలేకపోయారు. సో లీగల్ సిస్టమ్ అయినా చేయగలుగుతుంది. ఇప్పుడు నేను అతన్ని చేయలేకపోయారు అంటే వాళ్ళు ఏం చేయలేకపోయారని కాదు నా ఉద్దేశం. అసలు అతను దొరకడు. ముందు మనిషిని కూర్చోబెట్టి మాట్లాడటానికి అతను దొరకడు, ఎప్పుడు అబ్స్కాండింగ్లో ఉంటాడు. సో ఇప్పుడైనా అతను న్యాయంగా ఎలిగేషన్స్ కాకుండా ఆధారాలతో అతను మాట్లాడుతున్నాడు కదా. అసలు అతనికి ఏం ప్రాబ్లం ఉందో, లేకపోతే మెంటల్లీ ఇల్ అని చెప్పుకుంటున్నాడు రీసెంట్గా, ఏముందో వచ్చి ఓపెన్గా చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. అండ్ మోర్ ఓవర్ పోలీస్ స్టేషన్కి కూడా వచ్చి అతను మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. అతనితో ఎనిమిటీ కానీ, అతనితో ఇంకా ముందుకెళ్లాల్సిన ఇది కానీ నాకైతే లేదు. అతనికి క్లారిటీలెస్ పర్సన్ కాబట్టి నా లైఫ్ కూడా క్లారిటీ లేకుండా చేయాలని ట్రై చేస్తున్నాడు. నేను దాని గురించి ఫైట్ చేస్తున్నాను సార్. నా బిడ్డ ప్రొటెక్షన్ గురించి కూడా ఫైట్ చేస్తున్నాను. ఇప్పుడు మా ఇద్దరికి థ్రెట్ ఉందని చెప్తున్నారు మా మ్యూచువల్స్. అండ్ మోర్ ఓవర్ అతను కూడా నన్ను చంపేస్తాను చాలాసార్లు అన్నాడు. వాళ్ళ ఫాదర్ కూడా మాకు రూల్స్ అప్లికబుల్ అవ్వవు, మేము సీఎం పేషీలో మాట్లాడుతాం డైరెక్ట్గా, నాకు ఏదైనా కూడా సీఎం ఆఫీస్ నుంచి వస్తుంది అని చెప్తా ఉన్నారు. మరి చూడాలి నిజంగానే, ఎందుకంటే వాళ్ళు చెప్పే దాంట్లో 70% డాబు ఉండిద్ది, 30% నిజం ఉండిద్ది. ఏదేం చెప్తున్నారో ఏదైనా కూడా ఎవరు వెనకాల ఎవరున్నా కూడా న్యాయం అని ధర్మం అనే రెండు ఉంటాయి కాబట్టి, అవి నా వైపు ఉన్నాయి కాబట్టి నేను గెలుస్తానని నేను నమ్ముతున్నాను సార్. అతను హీరోగా నటించినప్పటి నుంచే ప్రవర్తన మార్పు వచ్చిందా, ముందు నుంచే ప్రవర్తనలో మార్పు ఉందా? సార్ ఫస్ట్లో పెళ్ళైన కొత్త నుంచి అతనికి యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ అయితే బాగుండేవి. ఇల్లంతా పగలు కొట్టడం, నా కారు డోర్తో సహా పీకి పారేశాడు ఒకసారి నా కారు. సో అలాంటి యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ అతనికి చాలా రెగ్యులర్గా ఉండేవి. కాకపోతే ఈ ఉమెన్ హ్యాబిట్ అనేది కంప్లీట్గా ఓపెన్ అవటం అయితే అతనికి ఒక గుర్తింపు వస్తుంది సొసైటీలో అనే దగ్గర నుంచి బాగా ఎక్కువైపోయింది.
వాళ్ళ అమ్మ నాన్న కూడా పద్దాకా ఇతను ఒక సంతలో గొడ్డులాగా ఇతన్ని మేము మార్కెట్లో పెడితే మాకెన్ని డబ్బులు వస్తాయి అనే పాయింట్లో ఉంటున్నారు. వెల్ అండ్ గుడ్, అలాగే ఉండొచ్చు, అది మీ పర్సనల్ చాయిస్. కానీ నా లైఫ్ నాశనం చేసే రైట్ మీకు లేదు. ముందు నాతో అసలు ఎందుకు ముడిపెట్టుకున్నారు, ఇప్పుడు ఎందుకు వదిలేయాలనుకుంటున్నారు? వదిలేసేటప్పుడు పద్ధతి ఉండదా? ముడిపెట్టుకునేటప్పుడు పద్ధతి లేకుండా చేశారు సరే, అంటే మీకు పద్ధతులు లేకపోతే అందరు పద్ధతులు లేకుండా బతకలేం కదా. కాబట్టి మీరు కూడా ముందుకొచ్చి ఇప్పటికైనా మీకు కూడా కాస్త మీరు కూడా హ్యుమానిటీ ఉన్నోళ్ళలాగా, కాస్త పక్కన వ్యక్తిని మనుషుల్లాగా చూసే వాళ్ళలాగా మీరు కూడా ఒక 100 మెట్లు దిగొచ్చి మాట్లాడాలి. లేకపోతే నాకు నా బిడ్డకి ఒక సేఫ్టీ ఉందని అష్యూరెన్స్ ఇవ్వాలి. అండ్ మీరు ఇంకా మమ్మల్ని కదిలించాం అనే క్లారిటీ ఇవ్వాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అతను సినిమాలో నటించినప్పుడు ప్రవర్తనలో మార్పు వచ్చిందా, ముందు నుంచి ఆ ప్రవర్తన ఉందా, ఎలా ఉందంట? ఫస్ట్ నుంచి యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి సార్. అండ్ మా ఫాదర్కి ఉన్న హైదరాబాద్లో ల్యాండ్స్ మీద వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంది. అతనికి ఫస్ట్ నుంచి కూడా దాని మీద ఇంట్రెస్ట్ ఉండేది. అండ్ నా ఇన్కమ్ అంతా అతనే తీసుకునేవాడు. నా ఇన్కమ్ నుంచి నేను చేసుకున్న సేవింగ్స్ 0, మొత్తం తనే తీసుకున్నాడు. నేను ఎంత కష్టపడ్డానో, రోజు ఒళ్ళు నొప్పులతో పడుకునేదాన్ని. నేను ఈ వయసులో పబ్బులకి వెళ్ళి క్లబ్బులకి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్న వయసులో నా ఫ్రెండ్స్ అందరూ, నేను ఏ రోజు కూడా కష్టపడ్డాను, ప్రతిరోజు నేను కష్టపడ్డాను, చదువుకున్నాను, నేను ఒక టాపర్ని. అలాంటిది నా లైఫ్ తీసుకొచ్చి ఒక ఇంజనీరింగ్లో కూడా ఇతని మీద డిస్కో కమిటీలో కేసు ఉందంట, ఒక అమ్మాయిని చున్నీ లాగాడని. ఇంత దరిద్ర బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని వచ్చి నా దగ్గర నేను చాలా ఉత్తముడిని, నేను చాలా గొప్పోడిని అని చెప్పుకుంటా. సరే నేను నమ్మినప్పుడు అట్లీస్ట్ ఒక భార్యని పక్కన తెచ్చి పెట్టుకున్నప్పుడు భార్యకి ఎలాంటి వాల్యూ ఇవ్వాలో తెలియనప్పుడు సార్, ఇప్పుడు అతను ఇప్పుడే మారాడా అంటే నాకు తెలియదు సార్. అతను మాస్క్ అయితే నా ప్రెగ్నెన్సీ నుంచి తీసేశాడు. నా ప్రెగ్నెన్సీ నుంచి అతను వేసుకున్న ముసుగు అయితే తీసేశాడు. ఓపెన్గా వేరే రూమ్లో ఉంటున్నాడు, ఓపెన్గా అమ్మాయిలను తెచ్చుకుంటున్నాడు, ఆ అమ్మాయిలతో నన్ను తిట్టిస్తున్నాడు. ఓపెన్ అయిపోయింది అంతా నా ప్రెగ్నెన్సీ నుంచి, 2023 నుంచి. అంటే మీరు ఇద్దరు ఉన్నప్పుడు ఈ వ్యవహారం నడిచిందా, లేకుంటే మీరు బయటకు వచ్చినప్పుడు నడిచిందా, ఎలా ఉండేది? అంటే మీరు చెప్తున్నారు అతను హ్యూమన్ రైజర్ అని చెప్పి. సార్ 2023 ఫిబ్రవరిలో నేను కన్సీవ్ అయ్యాను అతనితో. 2023 జూన్ 9 వరకు మేము ఇద్దరం కలిసే ఉన్నాం ఒక విల్లాలో, మణికొండలో. అప్పటి వరకు కూడా అతనికి ఏయో ఉన్నాయి అనే డౌట్ నాకు అప్పుడప్పుడు వస్తూ ఉండేది. కానీ అట్లీస్ట్ ఎండ్ ఆఫ్ ద డే కూర్చొని నువ్వు తిన్నావా, ఈరోజు నీకు ఎలా గడిచింది అని మాట్లాడుకునే వాళ్ళం. కానీ జూన్ నుంచి ఏమైందంటే ఓపెన్ అయిపోయారు తండ్రి కొడుకులు. కంప్లీట్గా మేము అమ్మాయిలను ఇంటికి తెచ్చుకుంటాం, మేము ఇంతే అనే ఎక్స్ప్లాయిటేషన్ చేయటం ఓపెన్ అయిపోయారు. కాబట్టి జూన్ నుంచి నేను విడిగా బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసాక కూడా మళ్ళీ బిడ్డ పుట్టాక బిడ్డ కోసం నేను అతనితో కలిసి ఉండటానికి ఈ సంవత్సరం పాటు ప్రయత్నించాను. మళ్ళీ నేను 2024 మార్చిలో అతని దగ్గరికి వెళ్ళి కలిసి ఉన్నాను. చాలా ప్రయత్నించాను, కానీ రోజు అతను రాత్రి అంతా బయటే ఉండేవాడు, పగలు ఇంటికి వచ్చేవాడు, సాయంత్రం వరకు పడుకునేవాడు. అతని బెడ్రూమ్లోకి నేను కానీ నా కొడుకు కానీ వెళ్ళకూడదు, అది రూల్. అతని బెడ్రూమ్లో అతనే ఉంటాడు, ఎవరు వెళ్ళకూడదు. అండ్ హాలు ఇలాంటి ప్రెమిసెస్ మాత్రమే మేము వాడుకోవాలి. ఇలాంటి రూల్స్, ఇలాంటి ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువైపోవటం వల్ల నేను ఈ ఇయర్ 2025 జాన్వరిలో అతని నుంచి బయటకు వచ్చేసాను. అప్పటికే నా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. అతను ఎంతమంది అమ్మాయిలతో తిరుగుతున్నాడు, వాళ్ళందరితో సడన్గా నన్ను ర్యాండమ్ అమ్మాయిలు వచ్చి తిడుతుంటే ఎందుకు తిడుతున్నారో నాకు అర్థమయ్యేది కాదు. బిహైండ్ ఇతను ఉన్నాడు. నా కాన్ఫిడెన్స్ తగ్గించడం, నేను ఏమీ చేయలేను అని ప్రూవ్ చేయటం, ఒక వర్త్ ఉన్న నాకు ఏ వర్త్ లేదు అని ప్రూవ్ చేయటం, పర్లేదు బాగానే ఆస్తులున్న నాకు నువ్వు దేనికి పనికిరావు అనే పాయింట్లో పెట్టడం, ఇదంతా వీళ్ళ ఫ్యామిలీ ప్యాటర్న్. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు బిడ్డ పుట్టేసరికి కాళ్ళ కింద పెట్టుకోవాలి అని. మరి వాళ్ళ అమ్మని అలా పెట్టుకున్నారో లేదో నాకు తెలియదు. వాళ్ళ అమ్మ నిజంగా అంత గోత్రు అయ్యానని చెప్తా ఉంటారు నాకు. ఆమె చాలా గోత్రు అయిందని చెప్పిద్ది ఫ్యామిలీతో. అంత గోత్రు అయినా కొడుకుని అలా పెంచకూడదు. కొడుకుని కూడా పక్కన వీళ్ళందరినీ పెట్టి చూస్తూ ఉండిద్ది. పక్కన ఇతను అమ్మాయిలతో ఉండేటప్పుడు పక్కన అసిస్టెంట్లు నీవే పెడతా ఉంటుంది. ఇప్పుడు నాకు ఉన్న పాయింట్ ఏంటంటే, అతను పద్దాక మా అమ్మ గురించి తేవద్దు, ఆవిడ ఒక లేడీ అంటాడు. అంటే నేను ఒక లేడీని కాదా? నాకు తండ్రి లేడా, నాకు బిడ్డ లేడా? వాళ్ళు నా గురించి అలా ఫీల్ అవరా? నీ తల్లి గురించి వచ్చేసరికి నీకు ఇంత బాధేస్తుంటే బయట అమ్మాయిలతో నువ్వు ఇంతమందితో ఆడుకుంటున్నావు, చాలామంది అమ్మాయిలకి నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేసావంట, నా దగ్గర నువ్వు పెళ్లి చేసుకొని మోసం చేసావు, మేమందరం ఆడవాళ్ళం కదా, మీ అమ్మ స్పెషల్గా ఒక ప్లానెట్ నుంచి వచ్చింది, మేమేమో స్పెషాలిటీ లేకుండా పుట్టేసామా? అలా ఏం ఉండదు, ఎవరైనా ఆడోళ్ళే, మీ ఇంట్లో ఆడోళ్ళు ఒకటి, బయట ఆడోళ్ళు ఒకటి కాదు. అసలు ముందు పెళ్లి చేసుకొని 10,000 ముందు నా మెడలో తాళి కట్టి నాతో 7 అడుగులు వేసావు, నీకు నా మీదే ఓన్ అనే ఫీలింగ్ లేదు,
"ఆ, నువ్వు నన్నే ఇంత ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నావు. మీ ఫాదర్ మాట్లాడుతున్న మాటలేంటి? నీ ఫ్రెండ్‌తో నువ్వు చెప్పుకుంటున్న మాటలేంటి? నువ్వు ఎంతమంది అమ్మాయిలకి కమిట్మెంట్ సినిమాల్లో తీసుకున్నావు? ఇయన్నీ కూడా నేను అడ్రెస్ చేసే పరిస్థితికి నన్ను ఎందుకు తీసుకొచ్చావు? వీటన్నిటికీ కూడా ఇంక ఫుల్ స్టాప్ ఉండదా? నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. నాకంటూ ఒక పని ఉంది పొద్దున్న లెగిస్తే. ఈ పని నన్ను ఎందుకు చేసుకోనివ్వట్లేదు? చేసుకోవడానికి ఎందుకు అడ్డుపడుతున్నావు? నీ గ్రోత్ నేను ఎప్పుడు అడ్డుకున్నాను అసలు? నీ గ్రోత్ ఏంటి? ఎక్కడుంది ఆ గ్రోత్? సరే ఉంటే నేను ఎప్పుడు అడ్డుకున్నాను? నా గ్రోత్లో నువ్వెన్ని చేస్తున్నావు వెనకెనక? నీ మీద నేను పాలిటిక్స్ చేశానా? ఏ రోజైనా చేశానా? నీ గురించి నువ్వు లేనప్పుడు ఎంతమందికి గొప్పగా చెప్పాను నేను? నువ్వెంతమందికి నా గురించి చెడ్డగా చెప్పావు? నువ్వు చెడ్డవాడివైనా మంచోళ్ళ నేను చూపించా, నేను మంచిదాన్నైనా చెడ్డదానిలా నువ్వు చూపిస్తున్నావు. నీకు నాకు చాలా తేడా ఉంది. ఇప్పటికైనా నువ్వు కాస్త ఊహాలోకాల్లో నుంచి మీ మీర్జాపూర్ సంస్థానం నుంచి 100 అడుగుల కిందకు వచ్చి కాస్త మాట్లాడి నువ్వు చేసిన ఈ పెంటంతా నువ్వు కడుక్కొని వెళ్ళిపోతే చాలా ఉత్తమంగా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను. అంటే అతను ఎప్పుడు ఇంట్లో హీరోయిజం చూపెట్టాడా, లేకుంటే మీకు కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి హీరోయిజం చూపెట్టాడా? సార్ అసలు ఇప్పుడు అతను సినిమాల్లోకి అమ్మాయిల కోసమే వెళ్ళాడా అనే డౌట్ కూడా నాకు వచ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే అతను ఇంజనీరింగ్ మొత్తం నేను పొలిటీషియన్ అవుతా అని చెప్పుకొని తిరిగేవాడు నాతో. సడన్గా నేను డబ్ స్మాష్లో నాకు ఫాలోవర్స్ రాగానే, నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ రాగానే నన్ను చూసి కుళ్ళుకున్నాడో ఏంటో కానీ నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తా అన్నాడు. వెళ్ళాడు. నా హెల్ప్ లేకుండా ఏమీ లేదు, నా ఎంకరేజ్మెంట్ లేకుండా లేదు, నా మోటివేషన్ లేకుండా లేదు. వెళ్ళిన వ్యక్తి వచ్చినాక నేను సినిమా హీరో అయిపోయా, నన్ను ప్రొడ్యూసర్ కూతురు కదిలిస్తుంది, లేకపోతే నాకు 100 కోట్లు ఉన్న మ్యాచ్లు వస్తున్నాయి, నువ్వు ఏదైనా చేసుకో, ఇది నీ లైఫ్, నీ పర్సనల్ చాయిస్ అన్నప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోకూడదు, బిడ్డను కనకూడదు. కన్నప్పుడు ఒక క్లారిటీ ఇవ్వు. క్లారిటీ ఇవ్వలేనప్పుడు నీ క్లారిటీ లేని ఈ ఊహాలోకాల్లో ఫుడ్ ఉందని ఊహించుకొని తినటం, లేకపోతే బెడ్ ఉందని ఊహించుకొని పడుకోవటం, ఈ ఊహాలోకాల్లో మేము పడుకోవటానికి మేము అసభ్యకరమైనవి తీసుకోలేం, తినలేం. కాబట్టి నువ్వు కూడా రియాలిటీకి వచ్చి మాలాగా బిహేవ్ చేస్తే మంచిది అని నా ఉద్దేశం. ఫర్దర్గా మీరేం కోరుకుంటున్నారు? అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి మీకు థ్రెట్ ఉందా, లేకుంటే ఆ ఫ్యామిలీ నుంచి మీరు కంప్లీట్ దూరం కావాలనుకో ఏమి డిమాండ్ చేస్తున్నారు? సార్ నేనేం డిమాండ్ చేస్తున్నానంటే, ఇప్పుడు వాళ్ళు నన్ను హింస పెట్టాలి అనే స్కోప్ అనే థాట్లో ఉన్నారు. వాళ్ళ ఫాదర్ థాట్ ప్రాసెస్, అతని థాట్ ప్రాసెస్, ఈ అమ్మాయిని మేము హింస పెట్టాలి, ఎందుకంటే మేము మగాళ్ళం, ఇది ఒక ఆడది, మేము హింస పెడతాం అనే పాయింట్లో ఉన్నారు. నేను కూడా ఎదురు తిరగలేదు. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే సార్, ఇప్పటి నుంచి వాళ్ళు ముందు ఈ హింస పెట్టే తత్వం నుంచి కాస్త మామూలు మనిషి తత్వానికి వచ్చి మాట్లాడాలి, లేకపోతే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, లేదా పోలీసుల త్రూ వెళ్తున్నాము, లీగల్ సిస్టమ్ త్రూ వెళ్తున్నాం కాబట్టి దాని నుంచి డీల్ చేసుకోవాలి అని నేను చూస్తున్నాను. అంతేగాని వీళ్ళ ఫాదరు ఇతను నా గురించి అడ్డమైనవి మాట్లాడతాం, లేకపోతే ఎక్కిస్తాం అంటే నేను ఎక్కడైనా కూర్చొని ధర్నా చేయడానికి కూడా రెడీగా ఉన్నా సార్. ఎందుకంటే నా వల్ల కాదు. ఒక పద్ధతిగా నేను మంచి కుటుంబం నుంచి వచ్చాను, వాల్యూస్ గల కుటుంబం నుంచి. నేను చాలా చక్కగా పెరిగాను, చాలా చక్కగా చదువుకున్నాను, ఏ రోజు కూడా నా డిగ్రీలు వేస్ట్ చేసుకోలేదు, ఏ రోజు కూడా సంపాదించకుండా లేను. ఒక పద్ధతి గల ఆడది ఎలా ఉండాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాను నేను. నాలాంటి దాన్ని వీళ్ళు హింస పెడుతున్నారు అంటే నేను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఎక్కడికైనా వెళ్ళటానికి రెడీగా ఉన్నాను. అతని వెనక ఎవరైనా ఉండనివ్వండి, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నేమ్స్ చెప్తున్నాడు నాకు. నా వెనక సూపర్ స్టార్ ఫ్యామిలీస్ ఉన్నాయి. సూపర్ స్టార్ అంటే మహేష్ బాబు గారు అని కాదు నా ఉద్దేశం. పెద్ద పెద్ద అలాంటి అంత పెద్ద స్టార్స్ ఉన్నారు నా వెనక అని చెప్తున్నాడు. ఉంటే వెళ్ళండి, గుడ్ ఉండనివ్వండి. అంత పెద్ద స్టార్స్ ఇంత తెలివి లేకుండా అయితే అవ్వరు. ఎంత న్యాయం ఉంది, ఎంత ధర్మం ఉంది అనే రీసెర్చ్ అందరూ చేసుకుంటారు. సో ఎవరున్నా కూడా సెలబ్రిటీస్ వైఫ్స్ ఉన్నారు అంటున్నాడు, ఎవరున్నా కూడా నాకు ఫరక్ పడదండి. ఎందుకంటే న్యాయం ధర్మం నా వైపు ఉంది. సో నేను ఎవిడెన్సెస్తో రెడీగా ఉన్నాను. నేను ఎవరైనా కూర్చోబెట్టి మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నాకైతే న్యాయం కావాలి. అతను ఎలాంటి ట్రాన్సాక్షన్స్ నా దగ్గర నుంచి తీసుకున్నాడో అతను సెటిల్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ అతను వచ్చి కూడా ఇంకా అతని పని అతను చూసుకుంటాను అనే క్లారిటీ నాకు ఇవ్వాలి. నా దగ్గరకు వచ్చి అతను చేస్తున్న డ్యామేజ్ ఇంకా ఆగిపోవాలి. మోర్ ఓవర్ నేను అటాక్లో లేను, డిఫెన్స్లో ఉన్నాను. దయచేసి అది అర్థం చేసుకోవాలి చూసే వాళ్ళందరూ కూడా. ఎందుకంటే మీ ఇంట్లో అమ్మాయి కనుక ఇదే పరిస్థితిలో ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఇతను చెప్పే కళ్ళబుల్లి మాటలిని ఇతను మంచోడు అని సర్టిఫికేషన్స్ ఇస్తున్నారు. వెల్ అండ్ గుడ్, మీకు ఆడపిల్లలు ఉంటే ఇచ్చి పెళ్లి చేయండి, నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను అలాంటి వ్యక్తికి. కానీ నా లైఫ్లో ఏం జరుగుతుందో మాత్రం పెయిన్ గోత్రూ అవుతుంది నేను కాబట్టి నాకే తెలుస్తుంది. నాకు బిడ్డ ఉన్నాడు. నేను పొద్దున్న లెగిస్తే పార్టీయింగ్ చేసుకుంటా టైంపాస్ చేయడానికి నాకు కుదరదు. నేను పొద్దున్న లెగిస్తే మా ఇంట్లో బ్రెడ్ నేనే ఎర్న్ చేయాలి. సో నాకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి.
నన్ను పద్దాకొస్తాను, నేను నీ ఇంటి ముందు కూర్చుంటాను, చంపుతాను, నీ బిజినెస్లో ఏలేస్తాను, కదిలిస్తాను అంటే మాత్రం నాకు అవ్వట్లేదు. అందుకే నేను ఈ వార్ స్టార్ట్ చేశాను. నేను అందుకే ఎగెన్స్ట్గా వెళ్తున్నాను. ఇది ఒక డిఫెన్స్. అంటే వాళ్ళ ఫాదర్ కూడా మిమ్మల్ని హింసించారు, వాళ్ళ ఫాదర్ కూడా మీరు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పెట్టారని చెప్పడం, ఎలా ఇబ్బంది పెట్టారు? సార్ వాళ్ళ ఫాదర్కి బేసిక్గా నాకు తెలియదు సార్, మరి ఇతను ఎదగటమే ఇష్టం ఉండదో, లేకపోతే ఇతనికి ఒక లవ్లీగా ఒక వైఫ్ దొరికింది అనేది డైజెస్ట్ అవ్వదు, ఏంటో నాకు తెలీదు. మరి అతనైతే కంప్లీట్గా వాళ్ళ ఫాదర్తోనే ఉంటాడు, వాళ్ళ ఫాదర్ చెప్పిందే వింటాడు. వాళ్ళ ఫాదర్ పెళ్ళైన కొత్తలో వచ్చి మా ఇంట్లో ఉంటే ఆయన సర్జరీ అయింది, ఆయనకి ట్యూమర్ సర్జరీ అయింది. ఆ సర్జరీ అంతా నేను ఆయనతో తోడున్నాను. ఏజీ హాస్పిటల్ ఏంటి, బసవ తారకం ఏంటి, లేకపోతే సికింద్రాబాద్లో హాస్పిటల్ అంటే నాకు పని లేనట్టు నేను ఆయనతోనే తిరిగాను, ఒక తండ్రితో తిరిగినట్టు తిరిగాను. అండ్ ఆయనకి ట్యూమర్ అయితే వాళ్ళ వైఫ్ చూడటానికి కూడా రాలేదు, కనీసం నేనే ఆయన పక్కన ఉన్నాను, చూసుకున్నాను. ఆయన తర్వాత చెప్పుకున్నారు కూడా నా కోడలు ఎంత బాగా చూసుకుంది అని. ఆ రోజుకి ఈ రోజుకి ఏం మారింది అంటే, ఇప్పుడు 100 కోట్ల ఆస్తులు లేకపోతే 1000 కోట్ల ఆస్తులే జీవితమా? అలా అనుకున్నప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు మీకు తెలీదా మేమేమన్నా దాచిపెట్టామా, లేకపోతే మాకు లేని ల్యాండ్స్ మేము చూపించి మాకున్నాయని చెప్పామా? ఏ రోజైనా మాకు లేని ఉన్నట్టు చూపించుకున్నామా? మాకు ఉన్నాయి కంటే తక్కువే చూపించుకున్నాం మీకు, యాజ్ ఫార్ యాజ్ ఐ నో. ఎందుకంటే మీరు వాల్యూ ఇస్తారా ఇవ్వరా అనే పాయింట్ మాకు ఎప్పుడు లేదు. మేము మనుషులకు కూడా ఏ రోజు కూడా డబ్బు చూసి వాల్యూ ఇవ్వం. ఇప్పుడు వాళ్ళ తండ్రి పొద్దున్న లెగిస్తే సార్ వాళ్ళ మదర్ని తిడతారు, వాళ్ళ అక్కని తిడతారు. వాళ్ళ అక్క కూడా ఏం తక్కువది కాదు. ఇప్పుడు వాళ్ళ అక్క వచ్చి నా దగ్గరికి నా బిడ్డ 5 ఏళ్లే బతుకుతాడని శపథం చేసి వెళ్ళింది. నా బిడ్డ 5 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు బతుకుతాడు. నీకు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు. ఏం చేస్తావు నాకు అర్థం కాదు. అంటే నీ ఇంట్లో నేను ఒక ఆడపడుచుగా వస్తే ఇవా నువ్వు బెదిరింపు మాటలు? నా బిడ్డ జోలికి వస్తారా? ఒక బిడ్డ జోలికి వస్తే తల్లి ఏం చేయగలదో మీకు తెలీదా? మీ అమ్మ మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ప్రేమించలేదా? మీ అమ్మ మిమ్మల్ని ప్రేమగా పెంచుకోలేదా? ఒక తల్లిగా నేను నా కొడుకుని కాపాడుకోలేనని మీరు ఎలా అనుకుంటున్నారు? మీరు అనుకుంటే అయ్యే ఊహల్లో బతకండి. అయినా ఒక పసి ప్రాణి, ఒక నోరు కూడా మాట్లాడలేని బిడ్డ మీద మీరు కన్నేస్తున్నారు. మీకు ఎలా అసలు మీరు ఆ కడుపు కన్నం తినే పెరిగారా, లేకపోతే మీరు ఎలాంటి కల్చర్లో పెరిగారు, ఎలాంటి కుటుంబ వాతావరణాల్లో పెరిగారు? సొంత మనవడిని సొంత కొడుకు వరుస అయ్యే వ్యక్తినా మీరు ఇలా అనేది? మీ మహేష్ వాళ్ళ అక్కతో మాట్లాడుతున్నాను నేను. వచ్చి నా ముందు కూర్చొని ఆ రోజు గట్టిగా గొంతేసుకొని అరిచావు నా మీద, నీ బిడ్డ 5 ఏళ్లే బతుకుతాడు అని. అసలు నీకో పెళ్ళి లేదు, నీకో పిల్లలు లేరు, నీకెందుకు అసలు నా బిడ్డ ఎన్నాళ్ళు బతికితే? నీకెందుకు అసలు? నువ్వు కన్నావా? నువ్వు మోసావా? కనీసం నా సీమంతానికి వచ్చావా? కనీసం నా బిడ్డ బాగోగులు నువ్వు కనుక్కున్నావా? నీకెందుకు అసలు నా బిడ్డ ఎన్నాళ్ళు బతికితే? ఇప్పుడు వాళ్ళ తండ్రికి నా 2 పిల్లల జోలికి వస్తుంది. నీ 2 పిల్లలే నా జోలికి వచ్చారు. నీ 2 పిల్లల ఎగ్జిస్టెన్స్ కూడా నాకు తెలీదు. మీ అబ్బాయి కాలేజ్లో చదువుకున్నాడని కూడా నాకు తెలీదు. అతను వచ్చి నా బ్రాంచ్కి వచ్చి మా క్లాస్కి వచ్చి నన్ను కదిలించకపోతే ఆ వ్యక్తి ఒకడు కాలేజ్లో ఉన్నాడని కూడా నాకు తెలీదు. నీ కూతురు వచ్చి నన్ను అనరాని మాటలు అంటుంది, మీ అబ్బాయి వచ్చి నన్ను అనరాని మాటలు అంటున్నాడు. ముందు మీ ఇంట్లో వాళ్ళని మీరు కంట్రోల్ చేసుకోండి. ఏదో మీ ఇంటికి వచ్చాను కదా, నా తల్లిదండ్రిని వదిలేసి మిమ్మల్ని నమ్మి మీ ఇంటికి వచ్చాను కదా, అన్నదమ్ములు లేరు కదా అని ఇష్టం వచ్చిన ఎక్స్‌ప్లాయిటేషన్ చేయొద్దు. నాకు కొడుకున్నాడు, నేను కేర్ తీసుకోగలను. నా బిడ్డకి నేనే చాలా అవసరం కాబట్టి నన్ను కూడా నేను కేర్ తీసుకోగలను. మీరు మాట మెదిలితే మా దగ్గర ఇల్లీగల్ గన్స్ ఉన్నాయి, నేను చంపేస్తాను, మా దగ్గర అవి ఉంటాయి ఇవి ఉంటాయి, ఉంటే ఉంచుకోండి. నిజంగా మీకు అంత మగతను ఉంటే మగాళ్ళతో గొడవలు పడండి, వచ్చి నాతో కాదు. పొద్దున్న లెగిస్తే ఏంటి టార్చర్ నాకు? మీ అమ్మ ఏమో మా అబ్బాయిని, మీరేమో నన్ను. ఏం చేసాం మేము? మీరు కూర్చొని ఓపెన్గా చెప్పండి. ఈరోజు నేను బయట ఇస్తున్నట్టు నేనేం చేశానో చెప్పండి. మీ గురించి ఎక్కడైనా అసభ్యంగా మాట్లాడానా విడిపోయేంతవరకు? లేకపోతే మీ గురించి మిమ్మల్ని ఎక్కడైనా గౌరవం లేకుండా చేశానా? ఏం చేశాను నేను? మీరు ఏ గీతలు గీస్తే నలుగురు 4 గీతలు గీస్తే ఆ బాక్స్లో నించొని బతికా నేను. వీళ్ళ అమ్మకేమో నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాయి కూడా కంట్రోల్ చేయాలి సార్. ఇప్పుడు నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, అతనిలాగా ఫాలోవర్స్ కొనుక్కోలేదు, ఈరోజు లైక్స్ కొనుక్కోలేదు. నాకు ఒక రియల్ మార్కెట్ ఉంది, నేను ఇలా నా కంటెంట్ పెట్టుకుంటా ఉంటుంటే ఆవిడొచ్చి నేను ఏం కంటెంట్ పెట్టాలో కంట్రోల్ చేస్తుంది. ఇంత కంట్రోలింగ్ నేచర్ ఉన్న మీరు, అరుణ కాకాని గారు, మీ బిడ్డను ఎలా కంట్రోల్ చేయలేకపోతున్నారండి? సరే, నా మీద లేదు, మీకు మనవడి మీద ఉండదా? ఏ బిడ్డకి వాల్యూ ఇస్తారండి సొసైటీలో? తండ్రి ఇలా ఉమెనైజరు, తండ్రి ఇలా రాత్రులే లెగిసుంటాడు, పగలంతా పడుకుంటాడంటే సొసైటీలో ఏ బిడ్డకి వాల్యూ ఇస్తారు? ఇలాంటి తండ్రి ఉన్నాడంటే వాల్యూ ఇస్తారా?
ఇతను ఏదో ఊహాలోకాల్లో నాకేవో ఎఫైర్లు పెట్టుకుంటా, లేని ఎఫైర్లు, లేకపోతే నాకేదో ఉందనే ఊహాలోకాల్లో, నువ్వు ఊహాలోకాల్లోనే బతుకు. నీ అంత లగ్జరీ నాకు లేదు, నీ అంత స్లేవ్ పెళ్ళం నాకు లేదు, నేను కష్టపడి సంపాదించినట్టు నాకెవరు సంపాదించి పెట్టట్లా, నీలాగా అమ్మాయిలతో తిరిగితే ఎంకరేజ్ చేస్తున్నట్టు మీ మమ్మీ లాంటి మదర్ నాకు లేరు, నీలాగా ఆ అమ్మాయిలతో తిరిగే కొద్దీ డబ్బులు ఇచ్చే ఫాదర్ నాకు లేరు. సో నేను చాలా కష్టపడాలి. ఎండ్ ఆఫ్ ద డే నేను పడుకునేటప్పుడు ప్రతిరోజు నా బిడ్డను నేనే చూసుకుంటున్నా, నేనే తింటున్నా, నేనే ఖర్చు పెడుతున్నా, నేనే సంపాదిస్తున్నా. సో ఒక తల్లికి ఇంతకు మించి ఎక్స్‌ప్లాయిటేషన్ ఇవ్వటం అనేది చాలా దారుణం, చాలా ఘోరం. నేను దీని మీద స్టాండ్ తీసుకుంటాను, ఎప్పటికైనా తీసుకుంటానే ఉంటాను. ఎందుకంటే నీకు ఎక్స్‌ప్లాయిట్ చేయటానికి ఇన్ని రెక్కలొచ్చి నువ్వు ఒక ఉమెన్‌ని చాలా పద్ధతిగా బతుకుతా, నీ ఇంట్లో ఉన్న ఆడదాన్ని నువ్వు ఇంత రౌడీయిజం చేస్తా, ఫ్రాంచైజ్ ఓనర్స్‌కి కాల్స్ చేసి ఏం చెప్తున్నావు నువ్వు? ఇవన్నీ నాకు తెలీదనుకుంటున్నావా? ఇన్ని నువ్వు చేస్తున్నప్పుడు నేనేం చేయాలో కూడా నాకు తెలుస్తది. అండ్ నువ్వు కూడా బయటకొచ్చి మాట్లాడు. నా సజెషన్ ఏంటంటే బయటకొచ్చి మాట్లాడు. అబద్ధాలు చెప్తావు కదా, చెప్పు. అబద్ధాలు చెప్తా ఒక్కదానికైనా ఆధారం ప్రూవ్ చేయి మాట్లాడే వాటికి. ఇప్పుడు నాకు సో పీపుల్కి అఫైర్స్ పెడుతున్నావు కదా, నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, ఆడియోస్ ఉన్నాయి, నా దగ్గర మీరు మాట్లాడుకున్న రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. నువ్వు కూడా తీసుకురా, నేను కూడా వింటాను. ఏంటి నీకున్న గొప్ప నాకు అర్థం కాదు. 3 డిగ్రీలు చదువుకోగలిగాను నేను, నిన్ను చదవలేకపోతున్నాను, నాకు అర్థం కావట్లేదు. నాకు లా ఈజీగా అనిపించింది, ఎంబీఏ ఈజీగా అనిపించింది. నువ్వు నీ కుటుంబం నాకు అర్థం కావట్లా. మీకు వద్దా, కావాలా? వద్దంటే డివోర్స్ ఇవ్వండి. కావాలి అంటే ఇలాంటి చేయొద్దు. అసలు ఏంటిది? రాత్రి అయితే ఎందుకుంటున్నారు అమ్మాయిలు నీ ఫ్లాట్లో? అసలు ఈ సినిమాల్లో యాక్ట్ చేసే, లేకపోతే ఈ బిగ్ బాస్ ఆర్టిస్టులకి నీ ఫ్లాట్లో పనేంటి? ఏం చేస్తున్నారు మీరు అక్కడ? ఎందుకు హ్యాపీ డెంటల్ పట్టుకొని తిరుగుతున్నారు పద్దాక? ఇవన్నీ అడిగే రైట్ నాకు ఉండిద్ది. నువ్వు నా నుంచి తెగదెంపులు చేసుకునే వరకు నాకు ఉంటుంది. నువ్వు తెగదెంపులు చేసుకోను, నన్ను ఎక్స్‌ప్లాయిట్ చేస్తాను అంటే నేనైతే ఖాళీగా కూర్చోను. నా వల్ల అయినంత లాస్ట్ బొట్టు సహనం వరకు నేను ఫైట్ చేస్తూనే ఉంటా. నువ్వు ఇల్లీగల్ గన్స్ తెచ్చుకో, ఏమైనా చేసుకో. ఇప్పుడు పెద్ద పెద్ద రౌడీల పేరు చెప్తున్నావు కదా, ఏదో హైదరాబాద్లో నాకు ఆ రౌడీ తెలుసు, ఈ రౌడీ తెలుసు. అసలు తెలియాల్సిన అవసరం ఏంటి నీకు? నీ ఫీల్డ్ ఏంటి? ఒక సినిమా ఆర్టిస్ట్కి రౌడీలతో పని ఏంటి? సినిమా ఆర్టిస్ట్కి రౌడీలతో ఏం పని ఉంటుంది? పొద్దున్న లెగిస్తే నాకు అర్థం కావట్లా. దేనికి తీసుకొస్తావు నువ్వు వాళ్ళని నా లైఫ్లోకి? దేనికి తీసుకొస్తావు ఈ బిగ్ బాస్ ఆర్టిస్టులు నా లైఫ్లోకి? నువ్వు వాళ్ళతో నాకు మెసేజ్లు పెట్టిస్తావా? నన్ను డీగ్రేడ్ చేసి వాళ్ళతో కొట్టిస్తానని బెదిరిస్తావా? నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో. ఇంకా నాకు కూడా సహనం అయిపోయింది. పొద్దున్న లెగిస్తే అమ్మో నువ్వు ఎప్పుడు వస్తావు, అమ్మో నువ్వేమి డ్యామేజ్ చేస్తావు, ఏంటిది? ఎంత బిల్డ్ చేశాను నేను నిన్ను? నీకు అసలు ఏమన్నా గ్రాటిట్యూడ్ ఉందా? అసలు ఏమన్నా పెంపకం ఉందా నీకు? మీ అమ్మ నాన్న, సరే మీ నాన్న ఏం చెప్తున్నారో ఆల్రెడీ అందరు విన్నారు, మీ అమ్మ ఏం చెప్పరా? కాస్త డిగ్నిఫైడ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినల్లా బిహేవ్ చేయటం నేర్చుకో. నువ్వు చేయకుండా నా ఫ్యామిలీ గురించి మాట్లాడొద్దంటే కుదరదు. నువ్వు వచ్చి నా ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తున్నావు, నువ్వు వచ్చి నా లైఫ్. మా అమ్మ నాన్న పరిస్థితి ఏంటి? ఎంత ఫేస్ చేయాలి వాళ్ళు? పెళ్లి చేసి బిడ్డ పుట్టాక హస్బెండ్ నుంచి దూరం అవుతున్నాడు అంటే, దూరం అవుతున్నాను నేను అంటే, మీ అమ్మ నాన్నకి ఎంటర్టైన్మెంట్ ఏమో అది, మా ఇంట్లో కాదు. మేము చాలా పద్ధతి గల కుటుంబం కదా, మాకు కాదు. నీకు చాలా తెలుసు, చాలా స్ట్రిక్ట్గా మా ఇంట్లో వాళ్ళు ఎంత స్ట్రిక్టో నీకు తెలుసు. ఎంత గోత్రు అవుతారు? మా అమ్మ నాన్న ఏం చేశారు నీకు? నువ్వు తిరుగుతున్నావే అమ్మాయిలు, వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశారు నీకు? వాళ్ళ మొగుళ్ళ అమ్మ నాన్న ఏం చేశారు? ఆ బ్రిగేడ్ 87 అనే అపార్ట్మెంట్స్లో డాక్టర్ సాహిత్య అనే అమ్మాయితో నువ్వు రాత్రిరంతా ఉండి ఆ అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, దానికి మొగుడున్నాడు, దాని మొగుడు కనుక ఈ వీడియో చూస్తుంటే నీకు దండం. ఏమన్నా పెళ్ళం ఉందా నీకు అసలు? అది నా మొగుడు ఒళ్ళో కూర్చొని వాడికి మటన్ తినిపించుకుంటా, వాడికి మందు పోసుకుంటా, నాకు నా మొగుడు అంటే ఇష్టం అని చెప్తుంది. నీకు నేను ఆడియో ఇస్తాను, నా దగ్గర రా. నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది గౌతమి చౌదరి అని, నువ్వు నాకు డిఎం చేయి, నేను నీ భార్య కలాపాలన్నీ నీకు పంపిస్తా వీడియోలు. అది నా మొగుడొల్లో కూర్చొని నీ పెళ్ళం బ్రిగేడ్ 87 అపార్ట్మెంట్ నేమ్, డాక్టర్ సాహిత్య అమ్మాయి, ఓ డాక్టర్. దాని డీటెయిల్స్ నాకు అంతవరకే తెలుసు. ఆ అమ్మాయి అపోలో హాస్పిటల్స్లో డాక్టర్ అనుకుంటా. ఆ అమ్మాయి ఇతనుల్లో కూర్చొని వీడికి మటన్ ముక్కలు తినిపించుకుంటా, నాకు నా మొగుడంటే ఇష్టం ధర్మ, నువ్వెంత బాగుంటావో, నీ బాడీ ఎంత బాగుంటుందో, నువ్వెంత అందంగా ఉంటావో, అసలు మొగుడంటే ఇష్టం ఉంటే నీకేం పని అమ్మాయి? నువ్వు అర్ధరాత్రి ఇతనికి మందు పోసుకుంటే ఇతను ఒళ్ళో దేనికి కూర్చుంటావు?
మీకు తల్లిదండ్రులు ఉండరా? మీ తల్లిదండ్రులు కూడా ఇయే చేస్తారా మీ ముందు? నాకు అర్థం కాదు. నీ వైఫ్ ఏమందా? 4 అవుతుంది మార్నింగ్ టైము, మనం ఇంత తాగుతున్నాం, ఇంటికి వెళ్తే నీ వైఫ్ ఏమందా? ఈ పతివ్రత డౌట్. ఈ పతివ్రత డౌట్కి అతను ఏం చెప్తున్నాడంటే, నన్ను అడిగేంత సీన్ లేదు, రాత్రిపూట నేను ఏ టైంకైనా ఇంటికి వెళ్తా, నా బెడ్రూమ్లోకి వాళ్ళకి ఎలవ్ లేదు, నా గురించి నా బిడ్డ గురించి నువ్వు అలా వెళ్ళి ఒక చండాలపు దాంతో చెప్తున్నావు, నీకు అసలు ఏమన్నా ఉందా? మా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? నీ గురించి నువ్వు మాట్లాడుకో, నీ క్యారెక్టర్ అది కాబట్టి. మా గురించి ఎందుకు మాట్లాడతావు? మా గురించి నువ్వు తాగేసి ఆ సాహిత్య దగ్గర కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఆ సాహిత్య అనే అమ్మాయి వాళ్ళ హస్బెండ్కి తెలియదు ఈ కార్యకలాపాలు. తెలిస్తే ఏమవుతాడు అతను? ఒకరిని చూసా సూసైడ్ వరకు వెళ్ళాడు ఇతని వైఫ్ పెట్టుకొని, అతని వైఫ్ ఇతనితో పెట్టుకొని. ఇప్పుడు ఇంకొకళ్ళని ఎందుకు చూడటం? నాకెందుకు ఈ పత్తాపారాలన్నీ నేను వదిలేస్తున్నా. ఏంటి అసలు అది? అది డాక్టర్ సాహిత్య నీకన్నా సిగ్గుందా? నాకు అర్థం కాక అడుగుతా. నువ్వేం చదువుకుందా? నువ్వు కదా డాక్టర్ అంటే ఎంతో చదువుకొని ఉంటావు, అసలు సిగ్గు సరం లేదా? ఏం చేసావు నువ్వు ఆ రోజు రాత్రి అతనితో? నాకు ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు, జనవరిలో. ఏం చేసావు నువ్వు అతనితో? నీ అపార్ట్మెంట్కి పిలిచి, నీ అపార్ట్మెంట్ సీలింగ్ మొత్తం వీడియోస్ ఉన్నాయి నా దగ్గర. ఏం చేసావు? లవ్ సాంగ్స్ పెట్టుకొని మందు దాక్కుంటా మటన్ ముక్కలు తినిపించుకుంటే ఏం చేసావు అతనితో నువ్వు? నీ హస్బెండ్కి కూర్చోబెట్టి చెప్పు ఏం చేసావు. ఈ చీటింగ్లు వీటన్నిటి వల్ల ఎంత గోత్రూ అవుతున్నావో నాకు తెలుసు. ఈ జనరేషన్లో మరి ఎంత కామన్గా జనాలు కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఒక భర్త బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు 4 అమ్మాయిలతో తిరిగి ఇంటికి వస్తున్నాడు, వచ్చేసరికి అతని బ్యాగ్లో వాడేసిన కాండం ప్యాకెట్లు ఉంటున్నాయి అంటే ఒక భార్యకి ఎంత న్యూసెన్సో మీకు తెలీదు. అమ్మాయిలేం తక్కువ కాదు. ఇప్పుడు ఇతనితో ఉన్నంత అమ్మాయిలే, అబ్బాయిలు కాదు. వాళ్ళకి మొగుళ్ళు ఉన్నారు. ఏమవుతుంది? క్లారిటీ లేకపోతే వదిలేయండి, సెపరేట్ అవ్వండి, మీకు నచ్చిన వాళ్ళతో ఉండండి. ఒకరితో ఉంటాయి, ఇంకొకరితో ఉంటాయి. ఏంటి న్యూసెన్స్ అసలు? డాక్టర్ సాహిత్య రాజులు మీరు, సిగ్గుందా నీకు? సిగ్గుందా నీకు? నేను ఈరోజు అడుగుతున్నాను ఇంత పెద్ద ఛానల్ మీడియంగా. ఏం తక్కువ చేసి ఉంటాడు నీ మొగుడు నీకు? బ్రిగేడ్ at 7 అంటే మంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7 మంచి అపార్ట్మెంట్స్లో నిన్ను పెట్టాడు. నేను నా మొగుడు చాలా అందగాడు, చాలా మంచోడని వీడితో నువ్వు ఫిజికల్గా ఉంటా చెప్తున్నావు. ఏమనాలి నిన్ను? ఈ న్యూసెన్స్ అంతా నా ఇంటికి నాతో ఆగిపోతే చాలు. నా బిడ్డ కూడా ఈ న్యూసెన్స్. రేపు వాడు స్కూల్లో చదువుకుంటుంటే మీ ఫాదర్ వచ్చి మా మదర్ దగ్గరికి వచ్చాడు అని పిల్లలు వచ్చి చెప్పాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లా. ముందు తండ్రికి ఎలాంటి రెస్పెక్ట్ ఉంటుందో బిడ్డకి సొసైటీలో అలాంటి రెస్పెక్టే వస్తుంది. ఇంత దరిద్రపు రెస్పెక్ట్ అవసరం లేదు. ఇప్పటికైనా బయటకు వచ్చి కాస్త రియాలిటీలోకి వచ్చి బిహేవ్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పొద్దున్న లెగిస్తేనండి న్యాయాలు నీతులు చెప్పడం వల్ల నీతివంతులం అయిపోవండి. న్యాయాలు నీతులు అనేది లోపల ఉండాలి, వాటిని ఫాలో అవ్వగలగాలి. ఫాలో అవ్వలేనప్పుడు ఎందుకండి చెప్తారు? ధర్మ సత్య సాయి శ్రీనివాస మహేష్. ధర్మం ఏది, సత్యం ఏది? నోరు తెరిస్తే అబద్ధాలు, వస్తే అధర్మ పనులు. పోలీసులు అంటే లెక్కలేదా? లీగల్ సిస్టమ్ అంటే లెక్కలేదా? వైఫ్ అంటే లెక్కలేదా? ఏమంటే లెక్కుంది? పక్కలంటే లెక్కుందా? అమ్మాయిలంటే లెక్కుందా? ఇండస్ట్రీ అంటే అమ్మాయిలేనా? మీ సినిమా హీరోయిన్తో తిట్టిస్తున్నావు కదా నన్ను. కాస్తైనా నువ్వు పుట్టింది ఒక ఆడదాని ద్వారానే, కాస్తైనా అది తెలుసుకో. అండ్ నువ్వు మీ అమ్మనంటే ఎంత ఫీల్ అవుతావో రేపు నా బిడ్డ కూడా నువ్వు నాకు చేస్తున్న అట్రాసిటీస్కి అలాగే ఫీల్ అవుతాడు. ఎంతో కొంత నీకే పుట్టాడు కదా, తెలుసుకో అది కాస్త. నీ దరిద్రపు ఫ్రెండ్షిప్ వల్ల, నీతో ఉండటం వల్ల ఆ బిడ్డ నీకే పుట్టాడా అని కూడా అడుగుతున్నారు నన్ను. అంత దరిద్రప ఫ్రెండ్షిప్ నీతో నాకు. నీ పక్కనున్నా కాబట్టి నాకు అలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. రేపు నా బిడ్డను అడిగితే అలాంటి క్వశ్చన్లు నీ దరిద్రపు ఫ్రెండ్షిప్లు, నీ దరిద్రప హ్యాబిట్స్ వల్ల. నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను సార్, నాకు అతని ఆస్తుల మీద 0 ఇంట్రెస్ట్. నా బిడ్డకు కూడా ఏమీ ఇవ్వవసరం లేదు. నా బిడ్డను నాకు వదిలేయమనండి. ఇంత దరిద్రపు వాల్యూస్, ఇంత దరిద్రపు ఎథిక్స్తో నా బిడ్డ అంత బర్డెన్ మోయాలని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఇతని గురించి నాకు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోన్ చేసి, నేను మీ ఇంటికి వచ్చి పడుకుంటే వచ్చి నా పక్కన పడుకున్నాడని చెప్తుంది. ఎంత తలదించుకోవాలి నేను? నా సీమంతానికి వచ్చి నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని కదిలిచ్చాడంట. ఏం చెప్పాలి నేను? ఇప్పుడు రేపు ఇలాంటి నా బిడ్డ విండా? నీలాగా ఇన్స్పైర్ అయ్యే రకంగా నా బిడ్డ.
ఇలాంటివి చూసి. ఏంటి నాకు ఈ కర్మ అనుకుంటాడు నాలాగా. నేను గివప్ చేస్తున్నాను అని అయితే అనుకోకు మహేష్ ఎప్పుడు. ఆఫ్టర్ ఆల్ ఇది నా లైఫ్ అండ్ నేను చాలా కష్టపడి పెంచుకున్న మార్కెట్, నేను చాలా కష్టపడి పెంచుకున్న బ్రాండ్. నీ నువ్వు ఎంత మంచి రోల్ ఉందో నా లైఫ్లో నీది పాస్ట్లో, కేవలం దానికి రెస్పెక్ట్ ఇచ్చి ఇన్నాళ్ళు నేను నోరు మూసుకొని కూర్చున్నా. నువ్వంటే భయం వేసో, లేకపోతే నువ్వు చూపించే గన్నులు చూసి భయం వేసో, నీ అనుకున్న ఈ బ్రోతల్ బ్యాచ్ ఉంది కదా దాన్ని చూసి భయం వేసో, లేకపోతే మీ ఫాదర్ చంపేస్తా అంటున్నారు కదా అది చూసి భయం వేసో కాదు. ఇప్పటికైనా నువ్వు వచ్చి మాట్లాడి నీ తెగదెంపులు నువ్వు నీట్గా ధర్మంగా తెగదెంచుకొని వెళ్ళిపోతాను అంటే ఐఎమ్ రెడీ టు టాక్, ఐఎమ్ రెడీ టు స్ప్లిట్. అంతేగాని నేను నీకు విడాకులు ఇవ్వను, నేను నీతో కలిసి ఉండను, నేను ఇలా నిన్ను ఎక్స్ప్లాయిట్ చేస్తాను, నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను అంటే నా ఇష్టం వచ్చింది నేను కూడా చేస్తాను. పేరులో ధర్మం ఉంది కానీ పూర్తి అధర్మమే. పేరులో సత్య కూడా ఉంది కానీ చెప్పే మొత్తం అసత్యాలే. అయితే ధర్మ మహేష్ పత్ని ఇప్పటిదాకా మాట్లాడడం జరిగింది. అయితే ఇంత స్థాయిలో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు గురి చేశాడు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అమ్మాయిలతో పరిచయాలు పెట్టుకొని ఏకంగా ఇంటికే తీసుకువచ్చాడు. అయితే ఇవన్నీ భరిస్తున్నప్పటికీ కూడా భార్యని తీవ్ర స్థాయిలో చిత్రహింసలకు గురి చేసిన నేపథ్యంలో ఆమె చివరికి పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు దీనిపైన విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటివరకు మహేష్ని పిలిచి విచారించలేదు, అతని పట్ల చర్యలు కూడా తీసుకోలేదు. అయితే పోలీసు కూడా యాక్షన్ తీసుకోవాలని